आप यार रुक जा ఇన్ని తవ్వి చూసారా ఫ్రెండ్స్, నా లైఫ్ సరే ఇలా పీకాలన్న నా డ్రీమ్ ఇన్ని రోజులకి నెరవేరింది అనమాట. గోల్డెన్ టెంపుల్ పక్కనే ఇది తోట. ఎవరైనా సరే ఈ తోటలో వచ్చి డబ్బులు కట్టేసి పర్మిషన్ తీసుకొని ఇలా చేసుకోవచ్చు. ఇట్లాంటి ఒక 2-3 ఆర్లను కట్టామా, దీన్ని ఉడకబెట్టుకొని ఉప్పు కారం వేసుకుని తింటారు, మామూలుగా తింటారు, కూర వండుకుంటారు, ఆలు కుర్మా లాగా ఎలా చేస్తారు, చిప్స్ కూడా చేసుకోవచ్చు. ఎంత బాగుంటాయి తెలుసా. బంగాళదుంప జాతికి చెందినవి ఇవి. తినే స్వీట్ పొటాటో తర్వాత ఇంకొక ఇది జాతి అనమాట. ఓకే, పప్పు ఆంధ్రాలో క్లాస్ చేశారమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా కాఫీ తోట అనమాట. కాఫీ ఫేమస్. ఇది మడికేరేలో అనుకుంటా. మడికేరే, ఇదంతా మడికేరే. అంటే ఇక్కడ మొత్తం టెంపుల్స్ అవన్నీ చాలా ఉన్నాయి. పైగా కొండ ఉందన్నారు కదా, మడికేరే కొండ. అక్కడికి అన్ని రిటర్న్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఊటీలో వచ్చేసి టీ షాపు, టీ ఆకు దొరికిద్ది. ఇక్కడ వచ్చేసి మొత్తం కాఫీ ఆకులే, ఎక్కడ చూసినా కాఫీ చెట్లే అదనమాట. ఇవి కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సాంబార్ చేస్తున్నాను. సాంబార్ కోసమని వెజిటేబుల్స్ కోసం ఇక్కడ పక్కన పొలం ఉంటుంది కదా, పొలంలోకి వచ్చి తీసుకొచ్చాం అనమాట. సో ఫ్రెష్గా సాంబారు, చికెన్ జాయింట్ ఫ్రై చేస్తున్నాను. యూట్యూబ్లో పెట్టాను చూడండి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఒక నైటీ వీడియో పెట్టానండి. అసలు ఎంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారో, మేడం మీరు ఇంతగా తగ్గారా అని చెప్పేసి. నన్ను అందరూ చాలా ప్రౌడ్ అని చెప్పేసి చాలా అభినందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ సపోర్ట్ ఇలా ఉండటం వల్లే నేను వెయిట్ లాస్ చేసిన ప్రతిసారి నాకు ఒక ఇంట్రెస్ట్ వస్తూ ఉండిందండి. ఎందుకంటే ఆడియన్స్ నన్ను ఇంతగా రిసీవ్ చేసుకుంటున్నారంటే నాలో ఉన్న చేంజ్, వెయిట్ లాస్లో ఉన్న చేంజెస్ని ఇంతగా అభిమానిస్తున్నారని నాకు ఇంకా పట్టుదల, కృషి పెరిగిందండి. సో నేను నైటీ వేసుకున్నప్పుడు చాలా లావు ఉన్నాను. అప్పుడు ఆ నైటీ ఫిట్టింగ్గా ఉండింది. ఆ నైటీ చాలా లూజ్ అయిందండి. ఇప్పుడు మేము కొత్త ఇంట్లోకి వెళ్తున్నాము, అన్నీ పాతవి అయిపోయినాయి. ఇంటి వర్కులు చేసి ప్యూరింగ్ అవన్నీ చేసి నైటీలు అన్నీ పాడైపోయినాయి. అందుకనే కొత్త నైటీలు కొనుక్కున్నా. అది కూడా నా బాడీకి ఫిట్గా ఉండేటట్టుగా నేను చూసుకొని కొనుక్కున్నాను అనమాట. ఈ ఫిట్టింగ్ నైటీస్ చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడాను క్వాలిటీయేనండి. మెత్తగా సాఫ్ట్గా ఉండటం కోసం తీసుకున్నా. ఇదిగోండి చూసారా, ఇది నేను లావుగా ఉన్నప్పుడు నైటీ, ఇప్పుడు సన్నగా అంత లూజ్ అయిపోయి ఉన్నాను. నేను వెయిట్ లాస్లో ఉన్నాను. స్పార్కిల్లో జాయిన్ అయ్యానండి. ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి స్పార్కిల్ అనేది బెస్ట్, బెటరు. గతంలో నేను ఎంతలా ఉన్నాను, 110 కేజీలు, 100 గ్రాముల దగ్గర నుంచి ఇప్పుడు 68 కేజీలకు వచ్చాను. 42 కేజెస్ వెయిట్ లాస్ అయ్యి ఉన్నాను. ఇంట్లో కూర్చొనేనండి. మీరు హెల్దీ ఫుడ్ తింటూ మిమ్మల్ని తగ్గించేస్తారు, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తారు. మీకు ఎటువంటి రోగాలు ఉన్నా, బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లం, అలాగే నెలసరి సరిగా రాకపోయినా, మీకు హెల్త్ బాగా హెవీగా పాడైపోయిన, అలాగే ఓబళ్ళతో బాధపడుతున్న, ఒకే ఒక ఫోన్ కాల్ చేసి ఇంట్లో కూర్చొని అడ్మిషన్ తీసుకొని హెల్దీ ఫుడ్ తింటూ మీరు తగ్గొచ్చండి. ఇవన్నీ నా రీసెంట్ ఫొటోస్. ఎంత బాగున్నానో చూడండి. ఇవి అల్లం చెట్లు అనమాట. అల్లం మొత్తం ఫ్రెష్ అల్లం అనమాట. ఇక్కడ నుంచి నేను 1 కేజీ తీసుకెళ్ళి అల్లం పచ్చడి అయితే చేస్తాను. అల్లం చట్నీ చూడండి. దారం ఇవి చూడండి. పక్కన మీకు ఆర్లన్ గడ్డ, చిలకడ దుంప చెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫ్రెష్ అల్లం ఫ్రెండ్స్. ఇదిగోండి. ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం కదా, రేపు నుంచి వీడియోస్ అన్నీ చేస్తాను. చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్ అల్లం. బాబాయ్ ఏం చేసుకుంటాం ఇవన్నీ. ఇది ఎంత ఉన్నా నాకు ఎక్కువ సంతోషం అనమాట. ఇవన్నీ ప్యాకింగ్ చేసి ఢిల్లీ వేసారా, ఢిల్లీ పంపిస్తారంట. ఏ కేజీ हमारा चढ़ा है ना, केजी ಬೇಕಾಯ್ತು ಜಗತ್ತಾ ಕಾಸು ಕೊಡ್ತೀವಿ. కేజీ తీసుకోనమ్మా, పలావ్ వండుకుందామా, అల్లం పచ్చడి ఏం చేసుకుందాం. इसी में से रख लो। ये दूसरा पार्टी का, అది వేరే వాడదంట.
ఇదంతా మిషన్ అన్నమాట, అల్లం కడిగే మిషన్. ఇదంతా అల్లం మిషన్ అన్నమాట. అల్లం క్లీన్ చేసి మట్టి పోయి ఇవన్నీ చూడండి ఎలా పడుతుందో. అబ్బో, అల్లంలో ఉన్న మట్టి చూసారా, ఏదో ఇసుక గడ్డల్లాగా పేరుకుంది. ಭಾಷಾ ಗೊತ್ತಿಲ್ಲ ಅವ್ರಿಗೆ ಹೇಳ್ತೀನಿ. రెండు కేజీ దాకా తీసుకున్నాం. 2 kg ఇవి కాంటాలు. आप यार 2 kg को ही आई 2 kg हो गया. रुक जाओ ले आओ आप यार ले आओ रुक जाओ आप ఫ్రెండ్స్ ఇదంతా కూడాను ఆర్లన్ గడ్డ అంటారు కదా, ఆర్లన్ గడ్డ తోట. ఇది పీకాలంటే మన వల్ల కావట్లేదు. ఇప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకొని పీకంగానే కింద ఇన్ని ఈ సైజ్ కాయలు ఉంటాయి కింద. ఆర్లన్ గడ్డ తెలుసు కదా, చిలకడ దుంపల్లా ఉంటాయి. ఇదిగోండి ఇది ఇదిగోండి ఇలా ఆర్లన్ గడ్డ అంటారు చూడండి. వార్ని పీకావా? నేను పీకలు ఎక్కడ పడుంది ఉదాహరణ చూపిస్తున్నా. ఆర్లన్ గడ్డ ఫ్రెండ్స్ ఇది, ఓకేనా? ఇదంతా పీకాలా, తవ్వాలా. ఇక్కడ గన్సు అమ్మా ఇల్లు రైతు వేరే ఒక రైతు ఉన్నారు, అతను చెప్పి నేను వెళ్ళి తీయిస్తాను. కింద అండర్ గ్రౌండ్ లో ఉంటాయి ఈ చెట్లకి. దీన్ని తవ్వి చూసారా ఫ్రెండ్స్, నా లైఫ్ సరే ఇలా పీకాలన్న నా డ్రీమ్ ఇన్ని రోజులకి నెరవేరింది అనమాట. గోల్డెన్ టెంపుల్ పక్కనే ఇది తోట. ఎవరైనా సరే ఈ తోటలో వచ్చి డబ్బులు కట్టేసి పర్మిషన్ తీసుకొని ఇలా చేసుకోవచ్చు. ఇట్లాంటి ఒక 2-3 ఆర్లన్ గడ్డమా, దీన్ని ఉడకబెట్టుకొని ఉప్పు కారం వేసుకుని తింటారు, మామూలుగా తింటారు, కూర వండుకుంటారు, చిప్స్ చేసుకుంటారు, ఆలు కుర్మా లాగా ఎలా చేస్తారు, చిప్స్ కూడా చేయొచ్చు కదా. చిప్స్ కూడా చేసుకోవచ్చు. ఎంత బాగుంటాయి తెలుసా. బంగాళదుంప జాతికి చెందినవి ఇవి. తినే స్వీట్ పొటాటో తర్వాత ఇంకొక ఇది జాతి అనమాట, ఓకేనా? పక్కనే అల్లం ఫ్యాక్టరీ చూడండి, చూపించమా. ఇదే అల్లం ఫ్యాక్టరీ. ఉన్నాయి, ఫిష్ ఉంది, కంచాల్లో నాన్ వెజ్ ముక్కలు తింటే బాగానే ఉంది. ಚೆನ್ನಾಗಿದೆ ಮಾ ಫುಡ್. ಹೌದು పప్పు ఆంధ్రాలో క్లాస్ చేశారమ్మా.
బిర్యానీ కావాలంతా ಬೇಡ ರೈತಾ ಬಿ ಇದೆ ಸ್ಪೆಷಲ್ రైతే ఇక్కడ ఉంది ఏకదమ్మ ఇంత నల్లగా కనిపిస్తున్నా నేను అమ్మాయి చెప్పమ్మా ఎందుకు ఇంత నల్లగా కనిపిస్తున్నా తిరిగి వచ్చాం కదా ఇప్పుడు దాకా కళ్ళు పూజలు ఎక్కుతున్నాయి నాకు కూడా ಪರವಾಗಿಲ್ಲಮ್ಮ ಕುತ್ಕೊಳ್ಳಿ ಸರಿ పర్వాలేదు అండి సాగు గ్రేవీ భలే ఉంది గ్రేవీ సూపర్గా ఉంది అసలు ये वाला ग्रेवी एक ले क्या ये ग्रेवी అనుకుంటా కాదమ్మా చిన్న చూడు ఏముండదమ్మా అదేముండదు ఇక్కడ इतना बार फिश बेच रहे ले मगर खाने तो देखिए लाल लाल గ్రేవీ ఏదమ్మా అయిపోయిందా one onion piece చేసుకో గ్రేవీ బాగుంది ఎంత బాగుంది కూర అదే గ్రేవీ వేసుకోవచ్చు ఫస్ట్ బాగుంది మొత్తం వేసేసేమ్మా అవునా ఇంకెందుకు వేస్ట్ చేయడం పెరుగు వేసుకుంటాం కదా అని సరే తీసి ఇక్కడ ఫ్రైడ్ రైస్తో పాటు గ్రేవీ ఇవ్వరంట పెరుగు ఇవ్వరంట ఫ్రైడ్ రైస్తో గ్రేవీ ఎక్కడ ఇవ్వరా బిర్యానీకి ఎత్తారు మనకి ఇస్తారు ఆంధ్రాలో షేర్వా ఇస్తారు అట్లీస్ట్ అడిగింది కానీ ఒక కప్ ఇవ్వచ్చు కదా అడిగిపోతారా నీళ్ళు ఎక్కువ తినాల్సిన అవసరం లేదు ఇలా పెట్టేసి చాలు దమ్ము పాటు పెట్టుకున్నావా ఇంకేం వద్దు తర్వాత
ಬೇಡವಾ ಬೇಡವಾ ಬೂಸ್ಟ್ ಪೌಡರ್ ಹಾಕ್ಕೊಡ್ತೀರಾ? ఏం జ్యూస్ అది ಇದ್ರೆ ಹಾಕ್ತೀರಾ? ಒಂದು ఏం జ్యూస్ ఏం జ్యూస్ పైనాపిల్ పెట్టుకోవా నేను అడుగుతున్నా పెట్టుకో ఫిష్ కూడా ఉంది ఇక్కడ వద్దమ్మా కొంచెం బూస్ట్ పౌడర్ వేసి ఎవరన్నారంటే ఎంత అందరూ వేయరు మన సైడ్ వేస్తారు ఇక్కడ వేయరు కెమెరా తుడుస్తానమా హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా కాఫీ తోట అనమాట మొత్తం కాఫీ ఫేమస్ ఇక్కడ. ఇది ఇది మడికేరేలో కృంగ్ అనుకుంటా. మడికేరే ఇదంతా మడికేరే అంటే ఇక్కడ మొత్తం టెంపుల్స్ అవన్నీ చాలా ఉన్నాయి పైగా కొండ ఉందన్నారు కదా మడికేరే కొండ అక్కడికి వెళ్ళి రిటర్న్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఊటీలో వచ్చేసి టీ షాపు టీ ఆకు దొరికిద్ది ఇక్కడ వచ్చేసి మొత్తం కాఫీ ఆకులే ఎక్కడ చూసినా కాఫీ చెట్లే ఈ చెట్టు కాయ చూడండి ఇక్కడ మీరు స్టార్టింగ్ నుంచి కొండ ఎండింగ్ వరకు మీకు ఇదే తోట కనిపిస్తుంది కాయలు కొన్ని తించు ఆంటీ వాళ్ళు అక్కడ కాఫీ పొడి అమ్ముతున్నారు అది కూడా అడిగి తీసుకున్నారు నేను ఎప్పుడు కూడాను టీ పొడి చూసానులే కానీ టీ ఆకు చెట్లని కాఫీ పొడి చెట్లు నేను అసలు ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ నిజంగా ఇటున్నాయా కాయలు ఎక్కువగా ఇదిగోండి కాఫీ పొడి ఆకులు ఎలా ఉంటాయి చూడండి కాయలు కాఫీ కాయలు ఇవి ఎండబెట్టి కాఫీ పొడి చేస్తారు అవుదమ్మా ఇవి ఎండబెట్టేసి కాఫీ పొడి చేస్తారు అదనమాట మంచి రేట్ ఉంది ఇలా ఇవి కాదు